ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, ఇప్పటిదాకా టీబీ అనేది కేవలం రెస్పిరేటరీ ఆర్గన్స్ ని మాత్రమే అటాక్ చేస్తుంది, అప్పుడే అది ప్రాణాంతకం అవుతుంది అని బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతవరకే తెలుసు. కానీ ఈ మధ్య అంటున్నారు టీబీ ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేస్తుంది అని. అది నిజమే అంటారా సార్? డెఫినెట్గా టీబీ అనే మొట్టమొదట ఊపిరితిత్తుల్లోకి వచ్చినప్పటికీ కూడా అది ప్రైమరీ జనరలైజేషన్ అని ఉంటుంది. శరీరంలో రకరకాల అవయవాలకి రక్తం ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ అవయవాలు ఏంటంటే కిడ్నీ, బోన్ మ్యారో, హార్టు, లంగ్స్లో ఇతర భాగాలు, బోను, బ్రెయిన్, మెనింజెస్ అంటారు, బ్రెయిన్లో ఉన్న పొర, ఆ తర్వాత ఊపిరితిత్తి పైన పొరలు, లింఫ్ నోడ్స్, ఇవన్నీ అవయవాల్లో కూడా సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. పోస్ట్ ప్రైమరీ టీబీ కనపడుతుంది. సో బేసికల్గా సార్, ఇలా టీబీ అటాక్ అయిన తర్వాత ఆ పేషెంట్కి తెలుస్తుందా చేంజెస్? అంటే సైలెంట్ కిల్లర్ లాగా టీబీ ప్రోగ్రెస్ అవుతుందా, లేకపోతే ఇమీడియట్గా ఆ పేషెంట్కి డిఫరెన్స్ వచ్చేసేసి తను హాస్పిటల్కి వెళ్ళి అలర్ట్ అయిపోవాలంటారా? డెఫినెట్గా టీబీ వ్యాధి వచ్చిందంటే, ఊపిరితిత్తుల్లో వచ్చింటే దగ్గు, రక్తం పడడం, మనిషి ఎండిపోవడం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, అలాంటి సమస్యలు ఉంటాయి. దగ్గు కళ్ళ ద్వారా కనపడుతుంది. అందువల్ల దగ్గుని మూసించడం చాలా కష్టం. ఇతర అవయవాల్లో అంటే పసిపిల్లల్లో వచ్చే మిలీరీ ట్యూబర్క్లోసిస్, అంటే అన్ని అవయవాల్లో కనపడే మిలీరీ ట్యూబర్క్లోసిస్, మెనింజైటిస్ అనే మెదడు పొరల వ్యాధి, ఈ అన్నిట్లో రావడంతో పేషెంట్కి సిమ్టమటాలజీ లేకుండా ఉండదు. జ్వరం కంపల్సరీగా వస్తుంది. ఆ అవయవాల్లో వచ్చిన మార్పులు కూడా పేషెంట్ని అతి తక్కువ సమయంలో డాక్టర్ని చూసేటట్టుగా చేస్తాయి. రైట్ సార్. సార్, అయితే ఈ టీబీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా అది ప్రోగ్రెస్ అవుతూనే ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా చాలా స్టెప్స్ అయితే తీసుకుంటున్నారు టు ఎలిమినేట్ దట్ డిసీజ్. ఇందులో భాగంగా నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ టేకెన్ అప్ బై ది ఇండియన్ గవర్నమెంట్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ చాలా బృహత్తర పథకం అమ్మ. సాధారణ ప్రజలకి దాని విషయాలకు చాలా తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతదేశ గవర్నమెంటు, అనేక స్వచ్ఛంద సంస్థలు కలిసి నిర్వహిస్తున్న ఇదొక ప్రతిష్టాకరమైన ప్రోగ్రాము. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అన్నది మ్యాసివ్గా జరుగుతోంది భారతదేశంలో. డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్స్ అని ఉన్నాయి. ప్రతి జిల్లాకి జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రం ఉంటుంది. దానికి అనేక మంది డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ పనిచేస్తున్నారు. మెడికల్ కాలేజెస్ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఇందులో ఏంటంటే కాఫ్ సిమ్టమ్స్ 10 రోజుల కంటే ఎక్కువ దగ్గు ఉండి కళ్ళే పడుతున్న వాళ్ళు, జ్వరం వస్తున్న వాళ్ళు కూడా ఈ డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్లో ఉచితంగా పరీక్ష చేయించవచ్చు. ఈ కళ్ళే పరీక్ష ఇప్పుడు కొత్త పరికరాలు వచ్చాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కళ్ళే పరీక్షలో జీల్ నీల్సన్ స్టెయిన్ అనే స్టెయినింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు తర్వాత ఫ్లోరసెంట్ మైక్రోస్కోపీ స్టెయినింగ్ అని చేశారు. ఇప్పుడు సిబి నాట్ పరీక్ష అంటారు, ఆర్టీపీసీఆర్ పరీక్ష అని చేస్తారు. అందులో ఏంటంటే అతి తక్కువ క్రిములు ఉన్న దశలో కూడా ఆ పేషెంట్ యొక్క టీబీ వ్యాధిని గుర్తించవచ్చు. ఇది ఉచితంగా జరుగుతోంది. డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్లో కానీ, ఆల్ మెడికల్ సెంటర్లో కానీ జరుగుతున్నాయి. మనం నిజంగా చెప్పాలంటే చాలామందికి తెలియదు, ఈ ఆర్టీపీసీఆర్ పరీక్ష అన్ని మెడికల్ సెంటర్స్లోనూ, ప్రభుత్వ మెడికల్ సెంటర్లో కూడా చాలా ఉచితంగా జరుగుతోంది. అది పేషెంట్ దాన్ని ఉపయోగించుకోవాలి.